లేదట. ఆడు కూతురు కొట్టాలని చూస్తుందేమో. వాళ్ళ కనుక పాట పెట్టకపోతే ఊరు వాడ ఏకం చేసి నీ పని పడతా. చూడమ్మా అండాలమ్మా, మా వాడికి పిల్లనివ్వడానికి ఒక ఆయన వస్తున్నారు. ఆయన వచ్చేలాగా చీటీ కలుపుతాను. అందాక మీరంతా కాస్త ఓపిక పట్టండి అమ్మా. ఎవరిస్తే మాకే ఈ రోజు చీటీ కలిపితే చాలు. రండి అమ్మా. నాకు కాబోయే మామగారు సార్, మా అమ్మ సార్. నమస్కారం అండి. ఏమిటా గుంపు? ఇది కొంప కోళ్ళ గంప. అదండి వాళ్ళండి ఆనందకి మా పిల్లనిస్తామంటే మా పిల్లనిస్తామని ఒకటే పాట పాడేస్తున్నారండి. అదేనండి, చీట్లు పాడేటప్పుడు పాడతారు చూడండి పాట, అదండి. చూడండి, ఆమె పెళ్లి కూతురు అక్కగారు, ఆ లావామె పెళ్లి కూతురు పిన్ని గారండి. వాళ్ళంతా పెళ్లి కూతురు బంధువులండి. నాకు పోటీ అంటే నాకు అపోనెంట్స్ అన్నమాట. ఈ జానబెత్తం ఆంజనేయులు అంటే ఏమిటో చూపిస్తాను, చేస్తాను. ఏమమ్మా, ఈ ఊళ్ళో ఎన్నో ఇళ్ళున్నాయి కదా, ఈ ఇంట్లోనే వాళ్ళని మీరు పట్టుబట్టు కూర్చోవడంలో మీ ఉద్దేశం ఊరికే చెకప్ చేస్తున్నాం. సావిత్రమ్మ గారు బంగారం లాంటి మనిషి, ఈవిడ దగ్గర అయితే బాగుంటుందని వెనక ముందు చూడకుండా ఇచ్చి ఎంతమంది బాధపడ్డం లేదు. అంత మంచి కుటుంబం ఆయది. అవునండి, ప్రతి బుధవారం పాట మాకే వస్తుందని. పాట అంటే వాళ్ళది ఈ దేశం కాదు సార్, తుళు దేశం. ఆ దేశంలో అదృష్టాన్ని పాట అంటారు. పిల్లనిస్తే అదృష్టం కలిసి వస్తుంది అంటున్నారు అంతే సార్. చీట్ల పాట కాదు. కానే కాదు సార్, కాదు కాదు. అయితే అదృష్టం మనకే వచ్చేటట్టు చేద్దాం. నీ వంశం నాకు నచ్చింది. ఏనో చెక నీ పెళ్లి ఖాయం. విధ్వంస నమస్కారం. నమస్కారం. మీరు ఇక్కడే ఉన్నారా? వెళ్ళిపోయారని వచ్చేసాను. నాన్న, మామగారు అమ్మని కూడా చెకప్ చేశారు. మన సాంప్రదాయం అది బాగా నచ్చింది. ముహూర్తాలు పెట్టుకుందామా? ఏమండి ఏమండి, ఏ మండి భార్యని భర్త ఏ మండి అని పిలవడమా? ఈ వంశం గురించి ఇప్పుడు కొంచెం అనుమానం కలుగుతుంది. బావగారు, మీ భార్య గారు నేను ఏమని పిలవాలండి? ఏముంది, ఏమండి, రండి కూర్చోండి అని పిలవాలి. మీ భార్య గారిని ఏమండి, రండి, కూర్చోండి అని పిలవాలి. నా భార్యనేమో నిన్నే ఓయ్ వినపట్లేదు అని అనడం ఏ మర్యాదగా ఉంటుందండి? మహిళా లోకానికి ఇది ఎంత అవమానం అండి. భార్యని ఏమండి అని పిలవడానికి ఎంత సంస్కారం ఉండాలి. అందులో భార్యాలోకాన్ని గౌరవించడం మీలోనే చూశాను విధ్వంస. నమస్కారం. టోటల్ గా మీ వంశం నాకు నచ్చింది. త్వరలోనే ముహూర్తాలు పెట్టి పంపించండి. ఇంకేమైనా చెకప్ చేయాలండి? చెయ్యక్కర్లేదు, మొత్తం చెకప్ చేశాను. వస్తా. నాన్న, అప్పుడప్పుడు నువ్వు కూడా చాలా తెలివిగా మాట్లాడతావే. అప్పుడప్పుడు ఏమిట్రా, ఎప్పుడు మాట్లాడినా తెలియకే మాట్లాడతాను. పెళ్లి బాగా జరిగింది కదా? పెళ్లి ఎలా జరిగినా చేర్చవరు మాత్రం బాగా వదిలింది. ఏమిటి లెక్కలేసుకుంటున్నారు? నే అన్నయ్య పెళ్లికి మనకైన ఖర్చు ప్రజెంట్ చేసేది 60 రూపాయలు. దారిలో దాహంగా ఉందని నువ్వు తాగిన సోడాకి 10 పైసలు, ఒక్కపడి 5 పైసలు, 4 రూపాయలు రిక్షా 3 రూపాయలు, మొత్తం 63 రూపాయలు 15 పైసలు. ఈ నెల బడ్జెట్ లో లోటు వచ్చింది. ఏమండి, మా అమ్మ దగ్గర చీటీ కడుతున్నానని చెప్పాను, గుర్తుందా? అవును. ఇప్పుడు అది కట్టాలా ఏమిటి కర్మ? అది కాదండి, ఈ నెల చీటీ 500 రూపాయలు వస్తుంది. అవసరమైన ఖర్చు ఏదైనా ఉంటే వాడదాం, లేకపోతే పిల్లల పేరు బ్యాంక్ లో వేసేద్దాం. కరెక్ట్. సారీ, ఇన్నాళ్ళు ఉద్యోగం వెలగబెట్టి ఆ మాత్రమైన పిల్లల పేరు బ్యాంక్ లో వేయకపోతే నలుగురు నవ్విపోతారు. మనుషులు చూసి వేసి కాస్త మనుషులు పట్ట. మీరా రండి కూర్చోండి. ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు? ఇవాళ తారీఖు ఎంత? 6 అండి. 3వ తారీఖు దాటితే వస్తానని చెప్పానా లేదా? చెప్పారండి, కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల లేట్ అయింది. అదంతా నాకు అనవసరం. నాకు కావాల్సింది కారణాలు కాదు, డబ్బయ్యా డబ్బు. ఈసారి కాస్త అడ్జస్ట్ చేసుకుంటే వచ్చే నెల తప్పకుండా. నా వల్ల కాదు,
మర్యాదగా ఇస్తావా ఇంటికెళ్ళి చెంబు తప్పేలా పట్టుకెళ్ళమంటావా? ఆటలు మర్యాదగా రానివ్వండి. వీలు కాక గడువు అడిగాను కానీ మీ బాకీ అగ్గొట్టానికి కాదు. సాయంత్రం ఇంటికి రండి. మీ బాకీ అనా పైసలు సహా మీ మొహన పారేస్తాను. సాయంత్రం ఇంటికే వస్తాను. మాట నిలబెట్టుకోలేకపోయావో చూస్తాను. అసలు వీడి దగ్గర డబ్బు అప్పు ఎందుకు తీసుకున్నారు సార్? తెలియక తీసుకున్నానయ్యా, పొరపాటు అయిపోయింది. సార్ మీకు ఎప్పుడైనా కావాలంటే నన్ను అడగండి. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర రూపాయి వడ్డీకి అప్పు ఇప్పిస్తాను. ఇప్పుడు బుద్ధి వచ్చింది కదా, ఇక ఫస్ట్ అయినా ఉంటాను కానీ వేరే దగ్గర అప్పు మాత్రం చేయను. అరే, ఆ డబ్బు ఖర్చు అయిపోయిందండి. ఖర్చు అయిపోయిందా? ఏం చేసావు? ఎదురింటి మీనాక్షి స్టవ్ రెడీగా ఉందని కబురు చేసింది, వెళ్ళి తీసుకున్నాను. ఎంత పని చేసి వచ్చాను. ఇప్పుడు అప్పులో వస్తే ఏం చెప్పను? 4 రోజులు ఆగమని చెబుదామండి. ఇంట్లో ఇబ్బందిగా ఉంటుందని స్టవ్ కొన్నాను. ఇంట్లో 1,00,000 ఇబ్బందులు ఉండొచ్చు. పదార్ల గౌరవం పోయిందంటే నలుగురిలో తలెత్తు తిరగలనా? మిమ్మల్ని అవమానపరచడం నాకు మాత్రం ఇష్టం అనుకున్నారా? మొగుళ్ళ గురించి 10 మంది గొప్పగా చెప్పుకుంటుంటే విని గర్వపడాలని అనుకుంటుందండి ఆడది. ఆహా, నీకు మాత్రం నన్ను అగౌరవపరచాలని, నలుగురు నన్ను హేళన చేస్తుంటే చూడాలని ఉంటుంది. మరి అది నా కర్మ. ఏమండి, నేను మిమ్మల్ని అగౌరవపరుస్తున్నానా? మీరు తెచ్చే జీతంతో ఇంట్లో ఏ లోటు రాకుండా, పిల్లలు ఏదడిగినా ఇది లేదు అని వాళ్ళతో చెప్పలేక, కావాలని మిమ్మల్ని అడగలేక కత్తి మీద సావులా కాపురం నడుపుకొస్తున్నానే. అలాంటి నేను మిమ్మల్ని కుటుంబాన్ని నడపడం ఏదో కుంభాభిషేకం చేసేట్లా మాట్లాడు. కుంభాభిషేకం జరిపించడమే తేలికండి. 10 మంది ఇచ్చే డబ్బుతో ఒక్క దేవుడి విగ్రహానికి చేయించే కార్యమని. కానీ ఇల్లు నిర్వహించడం ఒక్కరు తెచ్చే డబ్బుతో 10 మందిని సమాధానపరచాలి. పెద్ద నిర్వహిస్తున్న కుటుంబాన్ని బియ్యం కలిగి పోయి పడేస్తే అన్నం ఉడుకుతుంది, గుడ్డ నుంచి అన్నం పడేస్తే శుభ్రపడతాయి. ఇదేగా నువ్వు చేసే నిర్వహణ. మీరు మాత్రం ఏం కష్టపడిపోతున్నారండి? హాయిగా ఆఫీస్ లో ఫ్యాన్ కింద కూర్చొని 2 ఉత్సాహాలు తక్కలాడించడం, ఒక ఆయన సంతకం పడేయడం, ఇదేదో మీరు చేసే రాజకార్యాలు. గుంపులంగా ఇల్లు నడుపుకొస్తున్నాను కాబట్టి ఏమీ తెలియడం లేదు. లేకపోతే ఈ పాటి రోడ్డు మీద ఉండేది మీ కోపం. ఏమిటో నువ్వు కనుకొచ్చేది? నాకంటే 200 రూపాయలు తక్కువ జీతం మా ఫిల్మ్ గారికి. వాడు రోజు 4 కోట్లు 4 సీట్లు 4 పచ్చలతో తింటాడు. నాకంటే 100 రూపాయలు తక్కువ జీతం మా రాజాకి. అందులో వాడి పొలం బిగించి స్కూటర్ తీసు టీవీ వెనుకుంది. నువ్వు ఉన్నావు ఎందుకు? అది లేదు ఇది లేదు ఇది లేదు ఏడటం తప్ప. అక్కయ్య గారు, రామ్మా రా. నమస్కారం అండి. నమస్కారం. నేను మా స్నేహితురాలు ఇంటికి వెళ్తున్నాను. మా వారు వస్తే ఈ తాళాలు ఇచ్చేస్తారా? అలాగేమ్మా, వస్తానండి. ఒక్క నిమిషం. నువ్వెక్కడ పనిచేస్తున్నావు? ప్రైవేట్ కంపెనీలో. నీ జీతం ఎంత? 1500. ఉద్యోగం చేయడం చాలా కష్టం అనుకుంటానే. అబ్బే ఏం లేదే, పనంటే ఇష్టం ఉండాలి కానీ పని ఉందని కష్టపెట్టుకుంటే ఎలా? తెలివితేటలుంటే ఈ రోజులో సంపాదించడం అంత కష్టం కాదు. నేను వెళ్ళొస్తాండి. మర్చిపోయాను, కుంకుమ బొట్టు పెట్టుకుని వెళ్తాను.